అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లని కోరుకుంటున్నాను. మన ఈ తిరుపతి ట్రిప్లో అయితే ఇది లాస్ట్ గుడి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ట్రైన్ ఎక్కి మనం హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాము. శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ రాహుకేతువ పూజ చేసుకుందాము అనేసి వెళ్తున్నాము. కంపల్సరీ రాహుకేతువుల పూజ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో అందుకనే మొత్తం అన్ని దగ్గరలో దర్శనం అయితే అయిపోయింది. మీరు చూసారు కదా, మేము వెళ్ళిన ప్రతి ఒక్కటి వీడియో తీసి మీకైతే నేను షేర్ చేశాను. ముందుగా ఇక్కడ బయట ఉన్న సాక్షి గణపతి దర్శనం అయితే చేసుకోవాలి. అలానే లోపల కూడా పాతాళ గణపతి ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. అసలు ప్రతి ఒక్కరు కంపల్సరీ అక్కడ దర్శనం అయితే చేసుకోవాలి. అక్కడ గణపతి దగ్గర కార్ అయితే ఇక్కడ సైడ్కి పార్క్ చేసేసి మేమైతే దర్శనంకి అయితే వెళ్ళాము. నది స్నానం చేద్దామంటే చేసేంత టైం లేదు. అందుకనే మా ఆయన ఒకరు వెళ్ళారు, నది స్నానం చేసి వచ్చారు. ఇక అందరం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము కంగారుగా. మేము ఇప్పటికీ ఇది 4వసారి రావడం. ఇక్కడికి వచ్చిన ఇన్నిసార్లు వచ్చాము కానీ ఎప్పుడూ పాతాళ గణపతి దగ్గర దర్శనం అయితే చేసుకోలేదు. కానీ ఈసారి ఎలా అయినా చేసుకోవాలి కంపల్సరీ అని సంకల్పంతో దర్శనం చేసుకున్నాము. అన్ని దగ్గరలో దర్శనం చేసుకొని వచ్చాం బయటికి. ఈ గుడిలో మెయిన్ ఏంటి అంటే రాహుకేతువుల పూజ. ఇక్కడ చాలామంది రాహుకేతువుల పూజ చేయించుకోవడానికే వస్తుంటారు చాలా దూరం నుండి. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు ఎక్కువగా రాహుకేతువ పూజ అయితే చేయించుకుంటే ఖచ్చితంగా ఏవైనా దోషాలు ఉంటే పోయి పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అలానే పిల్లలు పుట్టని వాళ్ళకైతే పిల్లలు పుడతారు అని నమ్మకము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ భగవంతుని కన్నా భక్తుడే గొప్ప అని స్వామి అయితే నిరూపించారు. ఆ విధంగా భక్త కన్నప్పని పైన ఉంచారు. ఈ శ్రీకాళహస్తికి కొంచెం దూరంలో కొండ మీదికి భక్త కన్నప్ప దేవాలయం అయితే ఉంటుంది. మాకు ఆ రోజు టైం కుదరక మేమైతే వెళ్ళలేదు. మీరు ఎవరైనా గుడికి వెళ్ళినట్టయితే కంపల్సరీ భక్తుడిని అయితే దర్శించుకోండి. భక్త కన్నప్ప గుడికి అయితే వెళ్ళండి. పంచభూత లింగాలలో వాయులింగం ఇది. అలానే ఇక్కడ జ్ఞానప్రసూరంబ దర్శనం అయితే చేసుకోవాలి. పిల్లలందరికీ దక్షిణామూర్తి దర్శనం అయితే చేయించండి కంపల్సరీ. లోపల దక్షిణామూర్తి స్వామి అయితే ఉన్నారు. మొత్తానికి మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అన్ని దగ్గర బాగా దర్శనాలు అయితే అయిపోయినాయి. ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ నేను ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.